అందరికీ మా వందనాలు. మా సొంత స్థలం తరిగొప్పుల. నా పేరు ప్రకాశం. కాబట్టి నేను దేవుని పరిచర్యకు దేవుని పరిచర్య ఆకునూరికొచ్చిన. కాబట్టి ఆకునూరికొచ్చి సావాసం చేర్యాల కాబట్టి చేర్యాలకు ఇసాకు పంతులు వచ్చి సేవ అంటే ఫీల్డ్‌కొచ్చిన. ఫీల్డ్‌లో జైన్ అయిన చేర్యాల ఫీల్డ్‌లో ఉన్నా. కాబట్టి నేను వచ్చే వరకే ఈడ మరి 12 మంది పంతులు. వాళ్ళ పేర్లు జకరయ్య, యాకోబు, ఇసాకు పంతులు, వీళ్ళు 12 పంతులు ఉన్నాడు. ఈయన వచ్చే వరకే దేవదానం చేర్యాల 4 సంవత్సరాలు అయితుంది. మాతో కలిసి పనిచేసి ఇవాళ నేను వచ్చే వరకే ఈడ చేర్యాల సేవకుడుగా ఉన్నాడు. మేము ఆయనతో 4 సంవత్సరాలు దేవుని పరిచర్య జరిగించినాము. 4 సంవత్సరాలు కాగానే మీరు ఆయన దేవుని పిలుపు అందుకొని ఇంక వేరే స్థలానికి తబాదలైపోయాడు. కాబట్టి నేను కూడా మరి ఈ 12 మంది పంతులను కలిసి ఈ యొక్క చేర్యాల ప్రాంతంలో దేవుని పరిచర్య చేసినాము. గ్రామాలు తిరుగుడు, సువార్త ప్రకటించుడు, ఒక మంచి టీము ఉండే. వాళ్ళు ఎవరనగా 12 మంది పంతులు. 12 మంది పంతులలో నేను చిన్నోన్ని. కాబట్టి నా తర్వాత మరి పౌలు పాస్టర్ వచ్చిండు. నా తర్వాత ఇంకా కొందరు పంతులు జైన్ అయ్యిండు. రవిదాస్ వచ్చిండు. మేము అందరం కలిసి 4 అంటే అందరం కలిసి ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసి సువార్త ప్రకటించి మెదక్ కూడా పోయినాం. ఇలాంటి ప్రాంతాలలో మేము అనేక సమయాలలో దౌరలు చేసి బత్యాలు కట్టుకుని ఆ మధ్యలో మాకు మిషనరీ ట్రీబల్ మిషనరీ ఉండే. దౌరలు చేసి రమ్మనేది. వారమంతా తిరిగొచ్చి పత్రికలు సువార్తలు ఇచ్చి సువార్తలు అమ్ముకొని పత్రికలు పంచిపెట్టి దౌర చేసి ప్రాంతం అంతా కూడా దౌరలు నింపేది మమ్మల్ని ఈ 12 మంది పంతులను ఎవరు ట్రీబల్ ధర. కాబట్టి అట్లా జరుగుతుందో చాలా దినాలుగా అంటే దాని పరిచర్యలో అనేక దౌరాలు, అనేక ప్రాంతాలు తిరిగి దాని పరిచర్యలు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి అందరం కలిసి ఐక్యత కలిసి 12 మంది పంతులం ఈ చుట్టుముట్టు ఏరియా అంతా కూడా దౌరాలు తిరిగి సువార్తలు అమ్ముకొని పత్రికలు పంచుకొని మిషనరీలు ఇట్లా మమ్మల్ని దౌరలు దింపేది. పత్రికలు తీసుకొని పత్రికలు పంచాలి, సువార్తలు అమ్ముకోవాలనేది. వాళ్ళు సహాయం ఇయ్యలేక ఇచ్చే సహాయం పత్రికలు కొనుక్కొచ్చి మాకు ఇస్తే ఇట్లా పీపుల్ ద్వారా మాకు సైకిల్లో బియ్యం కట్టి, నూనె కట్టి, దీపాలు కట్టి ఇట్లా వాడమంతా తిరిగిరామని ప్రాంతం అంతా కూడా తన కాలంలో పరిచర్య చేపించాడు. వాడమంతా తిరిగి వచ్చేది దౌరా చుట్టుముట్టు ఏరియాలు. కాబట్టి అట్లనే తిరుగుతూ మెదక్ దాకా ఇట్లనే సైకిళ్ళ మీద పోయినాం దేవుని పరిచర్యలో. మరి ఆ మిషనరీ కాలంలో అట్లా దౌరలు చేపించిండు. అందరం కలిసి ఐక్యత దేవుని పరిచర్యలో చేసినాం. కాబట్టి మాకు మా 12 మంది పంతులలో ఐక్యత, ఒకరికొకరు లోబడి ఒకరికొకరు విజయులై. నేను అందరికన్నా చాలా చిన్నోడిని. కాబట్టి అందరూ నన్ను చాలా అభివృద్ధి అంటే అన్ని పనులు నేనే నాతోనే చేపించేది. మంచోడైన వాళ్ళందరూ కూడా జకరయ్య పంతులు, యాకోబు పంతులు, క్రిస్దాస్ పంతులు వీళ్ళంతా కూడా పెద్దోళ్ళు. వాళ్ళ కింద నేను సోలిపోయిన మిన్ని పంతులు చిన్నోళ్ళం. కాబట్టి మేము ఎక్కడ పోయినా దేవుని పరిచర్యలు అందరం కలిసి కట్టుగా సువార్తలమ్ముడు వారమంతా దౌరలు చేసి వచ్చుడు. మా యొక్క సావాసం అంతా ఇట్టనే మిషనరీలు మమ్మల్ని దౌరలు చేయబెట్టేది. మళ్ళా సంఘాలకు మళ్ళా శనివారం వస్తే మళ్ళా సంఘాల కాడ పోయి సంఘాలలో ఉండి మళ్ళీ సోమవారం రంగులు ఇట్లా దౌరలు చేయించుండు. కాబట్టి దేవుడు అలాంటి సమయాల్లో మమ్మల్ని ఇంతవరకు దేవుని పరిచర్యలో వాడుకున్నాడు. మరి మిషనరీలు కూడా దేవుని సన్నిధిలో ఆ కాలంలో పీపుల్ ద్వారా ఆదిలాబాద్లో మిషనరీగా ఉండే. అక్కడ మమ్మల్ని నెలకు ఒక బ్యాచ్ని పిలిపించేది. ఒక నెల పెద్దపల్లిలో, ఒక నెల భువనగిరిలో, ఒక నెల కరీంనగర్లో ఇట్లా బ్యాచ్ పిలిపిస్తే మమ్మల్ని శరీరాలలో ఒకసారి పిలిపిస్తే మేము ఎన్ని పంతులు, నదులు, నాదాన్ పంతులు ఆదిలాబాద్ దౌరల సైకిల్ గట్టి అక్కడ పోయినప్పుడు లంబడోళ్ళ ప్రాంతానికి అక్కడ ఎక్కువ గోండోళ్ళు లంబడోళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుగు రాదు. మేము పత్రికలు తీసుకపోయి చెబితే వాళ్ళకు వీళ్ళు కక్షలేమో వేసి పేరు మీద పెట్టిపోయిండ్రు. ఇవి తిన్నారు, అవి తిన్నారు, ఏమి లేకుండా చేసిండ్రు. ఆఖరణ ఉన్న ఆస్తులు అమ్మేందుకు తయారైంది మన సంస్థలు కమిటీలు. కాబట్టి అలా జరగకున్నట్లు ఇప్పటికైనా అందరం కలిసి ఐక్యత కలిసి దేవుని వచ్చే తరానికి ఆ ఉన్నాస్తులను కాపాడితే దీవెనకరం ఆశ్చర్యకరం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇచ్చిపెట్టి ఇప్పుడే
మనమే వచ్చే తరం ఎలాగూ వారి సువార్త చెప్పాలి. ఉన్నాయి అమ్మకపోతే మరి వాళ్ళు కష్టపడి సంపాదించిన మిషనరీలు సంపాదించకపోతే మరి సువార్త మనతోనే ఆగిపోద్దా? మనమే అమ్ముకొని తింటే ఇది పద్ధతేనా? ఈ కమిటీలో ఉన్నవారు సంస్థలు వేరే సంస్థలలో ఇప్పటికైనా మరి మన కమిటీ వారు పెద్దపల్లిలు కానీ, భువనగిరోళ్ళు కానీ, చేరాలోళ్ళు కానీ, కరీంనగర్లు కానీ కమిటీలో ఉన్న నాయకులు ఇప్పుడు కూడా కమిటీలందరూ కూడుకొని సమాధానపడి ఆస్తులు కాపాడి వచ్చే తరానికి మన పిల్లలకు సువార్త ఎట్లా ప్రకటించాలనేది ఐక్యత కలిసి సువార్త ఎట్లా మన దేశంలో మిషనరీలు ఎందరో సేవకుల పిల్లలు చదివించిండు, విద్యావంతులు చేసిండు. కాబట్టి ఇలాంటి విద్యావంతులు చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏ సంస్థలు పోయి పనిచేస్తున్న మన సంస్థలన్నీ అమ్ముకొని క్రమాలు చేసి సువార్తకు ఆటంకంగా దేవుడు మనం ఇంతగా దీవించితే సువార్త జరగకుండా ఆస్తులు అమ్ముకొని మనమే తింటే మరి వచ్చే తరాన్ని వాళ్ళెట్లా సువార్త ప్రకటించాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి. కాబట్టి ఇలాంటి యొక్క పద్ధతులు దేవుని దృష్టికి మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా అందరూ సమాధానపడి నాయకులుగా ఉండి ఒకరికొకరు తప్పులు ఒప్పుకొని క్షమించి, ఒకరు చేసిన తప్పులు ఒకరు క్షమించి మన సంస్థలన్నీ కూడా నాయకులు మంచి నాయకులుగా ఎన్నుకొని వచ్చే తరానికి మన ఆస్తులు కాపాడాలని మనవితో ఈ యొక్క మన కమిటీలో ఉన్న భువనగిరి పీలికైనా, చేరాల పీలికైనా, పెద్దపల్లి పీలికైనా, కరీంనగర్ పీలికైనా అందులో ఉన్న కమిటీలు అందరూ కూడా జీజాన్ అయినా, జోనాథన్ అయినా, ఎవరైనా అందరూ సమాధానపడి మన వచ్చే తరానికి మన ఆస్తుపాత్రలు కాపాడి వచ్చే తరానికి మార్గాలు చూపెట్టి అందరి సేవలు నడిపియాలని సువార్త ఆగిపోకుండా మిషనరీలు ఎంతో కష్టపడి మనకి ఇలాంటి పాత్రలు సంపాదించి మనకు అప్పగించిపోతే మన ఉన్నాయి అమ్ముకుంటే వచ్చే తరం ఎట్లా సువార్త ప్రకటించాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది తలంచి ఐక్యత కలిగి సువార్తకి మనం స్థానం ఇచ్చి సువార్తను చేయవాలని మనం వచ్చే తరాన్ని పాత్రలకు అప్పగించడం మరి క్షమాపణ పొంది దేవుడు చేసిన పని మనం ఆటంకం కాకుండా ధారాళముగా అవన్నీ కాపాడి వారికి వచ్చే తరానికి దేవుని సువార్త జరుగునట్లు ఏర్పాటు అది మనం చేసి ఉంటే అది మనకెంతో దీవెనకరం, ఆశీర్వదకరం. ఈ మాటలని దేవుడు దీవించునుగాక. ఆమేన్.